ఒక వుమెన్ డెడ్ బాడీ వల్ల హాస్పిటల్ స్టాఫ్ అంతా పాయిజనస్ అయ్యారంటే మీరు నమ్ముతారా? వెల్కమ్ బ్యాక్ టు డే 19 ఆఫ్ 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ 30 డేస్. ఇది 1994లో కాలిఫోర్నియాలో జరిగిన రియల్ స్టోరీ. ఆమె పేరు గ్లోరియా రమీరెస్. క్యాన్సర్తో బాధపడుతున్న ఈమెని ఎమర్జెన్సీ రూమ్లో అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆమె బాడీ నుంచి డిఫరెంట్ స్మెల్ రావడం అండ్ స్కిన్ పైన ఒక ఆయిల్ లేయర్ కనిపించడంతో ఒక నర్స్ ఆమె బాడీ నుంచి బ్లడ్ తీయడానికి ట్రై చేసింది. ట్యూబ్లో కొన్ని వైట్ క్రిస్టల్స్ తేలడం చూసి అందరూ షాక్ అయ్యారు. అంతే, కొన్ని క్షణాల్లోనే అక్కడున్న స్టాఫ్ అంతా కూడా ఒక్కొక్కరు అన్కాన్షియస్గా పడిపోయారు. మొత్తం 23 మంది డాక్టర్లు, నర్సులు ఇల్నెస్కి గురయ్యారు. తర్వాత రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఆమె పెయిన్ తగ్గించుకోవడానికి యూజ్ చేసిన ఒక కెమికల్ బాడీలో డీఫైబ్రిలేటర్ షాక్ వల్ల మోస్ట్ పాయిజనస్ గ్యాస్ అయిన డైమిథైల్ సల్ఫేట్గా మారిందని తెలిసింది. ఆమె చనిపోయినా సరే ఆమె బాడీ మాత్రం ఒక టాక్సిక్ బాంబ్లా పనిచేసింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.